రేవంత్ ఏలుబడిలో అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. రైతు భరోసా లేక విలవిలలాడిపోతున్నారు. నాణ్యమైన విత్తనాలు కూడా అందటం లేదు. సూర్యాపేట జిల్లా చెవ్వెంల, పెన్పహాడ్, సూర్యాపేట, మోతే మండలాల్లో ప్రైవేటు కంపెనీల చేతుల్లో రైతులు మోసపోయారు. అధిక దిగుబడి వస్తుందని చెప్పి నకిలీ వరి విత్తనాలను రైతులకు అంటగట్టారు. నాటు వేసిన 90 రోజుల్లో వరి ఈని వరి కంకులు బయటకు రావాలి. నకిలీ విత్తనాలతో 45 రోజుల్లో వరి కంకులు బయటికొచ్చాయి. వరి కంకులు బయటికి వచ్చి మొత్తం తాలుగా మారింది. దీంతో రైతులు లబోదీపోమంటున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. తాలుగా రావడంతో నష్టం వాటిల్లిందని అన్నదాతలు వాపోతున్నారు. ఓ రైతు కన్నీరు పెట్టుకున్నారు. చేయితో తలను బాదుకున్నాడు. మరో రైతు ప్రైవేట్ కంపెనీ ఓనర్కు ఫోన్ చేసి గోడును వెళ్లబోసుకున్నాడు. తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. నేను ఎకరాలు నాటు పెడుతుంది చేసిన సార్ ఏం చేయాలని చెప్పి కౌలు చేసుకున్నా నా పొలం చూసి నాదే తప్పుడు మాత్రం అన్నాడు నా నోటి నీ దాన్ని ఒప్పుకుంటా కాదని ఇల్లు ఏమైనా పరిచయం చూసి ముఖాన్ని ఎత్తు చుక్కలేదు సార్ మీరు ఏమనుకోండి. నా బాధలో కొద్ది బాధ కానీ పొలం కడిపోతే ఏడుపెత్తుకుంది సార్ అంత ఉంది సార్. అవును సార్ 7 ఎకరాలు పెట్టింది 7 ఎకరాలు గడపగిపోతున్నాడు పోతే 7 ఎకరాలు చేసింది సార్. ఎకరాపురం గీతరామ చేసింది పొలం కూడా కౌలు చేస్తున్నా. తాడుబాయి దగ్గర ఎకరాపురం గీతరా ఆయన కౌలు దూకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి మంది బిడ్డ పడుకుంటారు మొత్తం కూడా ఇట్లా ఉంది. మొత్తం ఇట్లా అంతా నా పని మీద పని మీరు చూసింది అల్ల మీరే చెప్పండి. ఇప్పుడు వీళ్ళని అడిగినా మరి ఏమడిగింది? ఇప్పుడు 15 రోజులు ఇచ్చేయండి మురుగా పెడుతురు సార్ లేడు టూరు పోయిన ఆగు నిన్న 4-5 సార్లు చేస్తే భార్య లేపింది. అమ్మగారు ఈ సంగతి నా పొలం ఇట్టు అన్నం పెట్టిన పరిస్థితి అడిగినా నాకు తెలియదు రా నేను దూరం ఉన్నా నాకు వినపడుతుంది. వెంబడి చెల్లి వచ్చేసి పొలం కాడ పోతే పక్క పడిపోతుంది. ఏమైతో ఏం కథగా చూడ ఇది పరిస్థితి. నీ దండం పెడతా నేను చెప్తే మీ అందరూ పిలిపించా నేను మందు తాగిపోతుంది. మీరు ఇంటికాడ తిని మీరు ఇంటికాడ ఉంటుంది రోడ్డు మీద కొనుక్కొచ్చుకుంటే మీరు ఒక 10 నిమిషాలు నేను ఎనక ముందు ఆలోచించి గౌరవం ఇచ్చినందుకు నా పరిస్థితి నేను ఒక 7 ఎకరాలు నాటు పెట్టిన పరిస్థితి నేనేం కాదు. ఇప్పుడు నా తగ్గబడి నా తగ్గబడి సార్ మేము 5:30 పెట్టినా సారు ఫోన్ ఎత్తలేదు. మేము ఫోన్ చేస్తే తాళం వేసిర్రు. మాకు సమాధానం చెప్తలేదు సార్. ఏం చేయాలి మేము? మాకేం న్యాయం జరుగుద్ది? పొలం సారు 10 గర్రలు పెట్టినాం 20 గర్రలు ఈయనది వచ్చి చూస్తారు. అప్పటిదాకా ఏం చేయాలి సార్? ఈయన మేము పోవా ఇంటికి కాదు సార్. ఫోన్ ఎత్తలేక సార్ వాళ్ళు మేము మాకు సమాధానం చెప్పినాక మేము సారించి ఎకరానికి 40 బస్తాలు 5 బస్తాలు కూడా పండదు. ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? జిల్లా సార్ ఇప్పుడు తల్లి కర్రకు ఒకటే ఈనింది సార్. మిగతా మొత్తం పిల్లక సార్ చూస్తారు కానీ ఏం న్యాయం చేస్తారు సార్? చూసి మీరు ఇప్పుడు పొలం మొత్తం కోసినా ఒక 5 బస్తాలు కూడా కావు సార్. ఇప్పుడు 25,000 సార్. మాకు న్యాయం జరగాలి సార్. నష్టపరంగా కావాలి. 40 బస్తాల దిగుబడి వచ్చే పొలానికి ఎంత వస్తుందో కాస్ట్ కట్టివ్వండి సార్. మాకు న్యాయం